మీరు ఇక్కడ ఐకాన్‌కి రావటం అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీన్ని స్థాపించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఈ ఐకాన్‌ను స్థాపించిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్‌ప్రైనర్‌ని సపోర్ట్ చేద్దామని చేశారు. బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫండ్ కానీ, ఒక అడ్వైస్ కానీ, ఏ రకమైన సపోర్ట్ కావాల్సినా ఇస్తున్నారు ఐకాన్ నుంచి. అంటే ఇప్పుడు ఐకాన్‌కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తారు. మనం ఇలా వెళ్దాము, దీనికోసము మనకొక సపోర్ట్ ఉంటదేమో, దొరకొచ్చేమో అని అనుకోని వస్తారు. Yes. సో మీరు కూడా అలా ఏమన్నా ఫీల్ అయ్యి వచ్చారా? ఎక్స్‌పెక్టేషన్. యాక్చువల్గా నా పేరు శివరాం సలాది. మన కంపెనీ పేరు వచ్చి కాపు కార్స్ హబ్. సిన్స్ 2006 18 ఇయర్స్ నుంచి నేను కార్స్ బిజినెస్లో ఉన్నాను. మనం కంపెనీ పేరు కాపు కార్స్ హబ్. అంటే మనం కార్ రెంటలు, డ్రైవర్ సర్వీసు, అమ్మడం, కొనడం, రిపేర్స్ అన్ని సర్వీసెస్ చేస్తాము. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను. దానికి ఇన్వెస్టర్ కోసం వెతుకుతున్నాను. నాకు 40 lakhs ఇన్వెస్టర్ కావాలి. యాక్చువల్గా హ్యూజ్ బిజినెస్ ఉంది డ్రైవింగ్ స్కూల్ మార్కెట్. అందుకని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. డ్రైవింగ్ స్కూల్ గురించి ప్లాన్లో ఉన్నాను. మీరు మార్కెట్‌లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? నేను 2006 స్టార్టింగ్. నా బిజినెస్ స్టార్ట్ 2006 అంటే రఫ్లీ 18 years అయిపోయింది కంపెనీ స్టార్ట్ చేసి. మార్కెట్‌లో చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఇట్లా కార్ సర్వీస్ ప్రొవైడర్స్. వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ సార్, మీరు ఎట్లా యూనిక్‌గా ఏం స్పెషల్ మీద? నేను చాలా స్పెషల్. ఎందుకంటే ఎవరైనా ఒక ట్రావెల్స్ పెడితే కార్ రెంట్లు మాత్రమే పంపించగలరు. నేను కాపు కార్స్ హబ్ అనే సంస్థ స్థాపించి కార్ రెంటలు, డ్రైవర్ సర్వీసు, అమ్మడం, కొనడం, రిపేర్సు, డ్రైవింగ్ స్కూల్. అంటే మొత్తం ఒక కారు తీసుకుంటే దాని నుంచి మనం ఏ రకంగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, దాని నుంచి ఎన్ని రకాల సర్వీసెస్ ఇవ్వచ్చు, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ఆ డ్రీమ్తో నేను స్టార్ట్ చేశాను ఈ కంపెనీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్లోకి రాగలిగారు? అంటే అప్కమింగ్ యంగర్ జనరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఫేస్ చేసిన దాన్ని బట్టి? నేను 2006లో ఒక 6 months ఒక కంపెనీలో జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే ఈ ట్రావెల్ స్టార్ట్ చేశాను కూకట్పల్లిలో. స్టార్ట్ చేసిన తర్వాత నాకేం తెలీదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకైతే డ్రీమ్ ఉంది, ఒక బిజినెస్ పెట్టాలి, ఒక 100 మంది ఫ్యామిలీస్ని బ్రతికించాలి, ఫుడ్ పెట్టాలి అనే కసి అయితే ఉంది. ఆ కసితో నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో బతకడం చాలా కష్టమని తెలుసుకున్నాను నేను. అంటే ఇంటి దగ్గర అయితే అమ్మ నాన్న చూసుకుంటారు, ఏ బాధలు లేకుండా టైంకి తిండి పెడతారు, అండ్ ఉండడానికి ఫుడ్ ఉంటుంది, బట్టలు కొంటారు, మనిషికి కావాల్సిన మినిమం గుడ్డ అనేవి వాళ్ళు ఇచ్చేస్తారు. చదువుకు సంబంధించినవి కూడా వాళ్ళు చూసుకుంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కడనే అయిపోయాయి కదా. సింగిల్గా అయిన తర్వాత నాకు మా ఇంట్లో బేసిక్గా ఇష్టం లేదు హైదరాబాద్లో వెళ్ళి జాబ్ చేయడం కానీ, బిజినెస్ చేయడం కానీ. కానీ నేను ఒక 100 మంది కుటుంబాలు నా వల్ల బాగుండాలనే డ్రీమ్తో వచ్చాను. ఒక ఫ్యాక్టరీ పెట్టాలి లేదా ఒక కంపెనీ పెట్టాలి అని కసితో వచ్చాను. ఇప్పుడు చాలామంది నేను డ్రైవర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే నా డ్రీమ్ ఏంటంటే ప్రతి డ్రైవరు ఒక దేవుడితో సమానం. ఎందుకంటే ఆ డ్రైవర్ అనేవాడే దేవుడు. రోడ్డు మీద ఎంత సేఫ్గా తీసుకెళ్తే అంతమంది హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు కారు తీసుకోండి, బస్సు తీసుకోండి, ట్రైన్ తీసుకోండి, ఫ్లైట్ తీసుకోండి, ఇవంతా కూడా నడిపేది డ్రైవరే. ఈ డ్రైవర్ సేఫ్గా తీసుకెళ్తేనే కొన్ని వందల మంది ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే నాకు డ్రైవర్ అంటే నేను అది చూసి వచ్చా కదా. నేను కంపెనీ స్టార్ట్ చేసి కొత్తలో జాబు మానేసినప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేశాను. అండ్ డ్రైవింగ్ రాదు నాకు అప్పటికే. నాకు డ్రీమ్ అయితే ఉంది, కార్స్ బిజినెస్ పెట్టాలని కోరుకుంది, కానీ నాకు డ్రైవింగ్ రాదు. అప్పుడు ఒక ఫ్రెండ్ సహాయంతో, చందు అనేసి జైంట్ దగ్గర ఉంటాడు, నేను భరత్నగర్లో ఉండేవాడిని. ఆ అబ్బాయి సహాయంతో నేను జైంట్కి వెళ్ళి కార్ నేర్చుకుని ఆ అబ్బాయి సపోర్ట్తోనే నేను ఇంత వాడిని అయ్యాను ఇప్పటి వరకు. అయితే ఈ ఐకాన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట ఎంటర్ప్రైజర్కి. నేనైతే హోప్ పెట్టుకున్నాను. మరి చూడాలి, మరి ఎంతవరకు ఐకాన్ ఉపయోగపడుతుందని చూడాలి నాకు. అంటే నేను చాలా మీట్స్కి వెళ్తూ ఉంటాను, కాపు మీట్స్ చాలా మీట్స్కి వెళ్తూ ఉంటాను. నేను ఒక గ్రూప్ కూడా ఇన్ఛార్జ్ హైదరాబాద్కి, కాపు వ్యాపార సమాఖ్య అని. నేను జనరల్ సెక్రటరీ. మొత్తం ఎక్కడైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఆ బిజినెస్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఆ ఏరియా గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాను. మనకి మొత్తం 12 గ్రూప్స్ ఉన్నాయి హైదరాబాద్లో, కేవీఎస్ అనేవి. కేవీఎస్ కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, అలాగా 12 గ్రూప్స్ ఉన్నాయి టోటల్గా.
ఏ ఏరియాలో ఉన్న బిజినెస్ పీపుల్ని ఆ ఏరియా గ్రూప్లో యాడ్ చేస్తుంటాను. దానివల్ల మనకి కేవీఎస్ గ్రూప్ అన్ని గ్రూప్స్లో యాడ్ చేస్తాము. మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా ఆ లొకేషన్ వల్ల నాకు కాంటాక్ట్ అయితే నేను మీ ఏరియా బిజినెస్ వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఒకరికొకరం పరిచయం చేసుకుని కనెక్ట్ అయ్యి ₹1 ఒకరు తీసుకుంటేనే మనం ఆర్థికంగా ఎదగలుగుతాం. అప్పుడే మన ఫ్యామిలీస్ కానీ మనం కానీ బాగుంటాం. అందుకని ప్రతి ఒక్కరూ కాపు అనే వ్యాపారస్తుడి దగ్గర కొనడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ పరిచయం చేసుకోండి. మీరు బిజినెస్ ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ మనోడు అనేవాడు పక్కన ఉన్నాడంటే అదొక ధైర్యం. ఏదైనా రేపు ఏదైనా ఇష్యూ అవ్వచ్చు. ఫ్యామిలీ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా గొడవ జరగచ్చు. గొడవ అయినప్పుడు మనోడు ఎవడున్నాడు ఆ టైంకి ఎవడు కూర్చున్నాం, మన పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తాం. అదే టైంలో మనోడు కాపాడున్నాడు, పక్కన పాలన అన్నున్నాడు, ఫోన్ కొడితే వస్తారు శివరామన్న, ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే వచ్చి నిలబడతారు. అది కావాలి మనకు ప్రతి ఒక్కరికి కూడా. ఆ సపోర్టు నేను అందరి దగ్గర కోరుకుంటున్నాను. ప్రతి లొకేషన్లో ఉన్న కాపులు ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వండి. బిజినెస్లు తర్వాత అన్నా చేసుకోండి. ఫస్ట్ కనెక్ట్ అయ్యి పరిచయాలు పెంచుకోండి. తర్వాత నచ్చితే బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ బిజినెస్ అయితే కంపల్సరీ ఎవరికైనా పొద్దున్న లేచినప్పటి నుంచి పిన్ టు ప్లేన్ అందరికీ అవసరమే కాబట్టి ₹1 ఎక్కువ తక్కువ అయినా కానీ ఎక్కువ అంటే అడగండి. అన్న బయట మీద ₹1 ఎక్కువ ఉంది తగ్గిస్తావా అడిగి తీసుకోండి. తక్కువ ఇస్తే తీసుకోండి, లేకపోయినా ఇవ్వండి. ఎందుకంటే తినేది మనోడే కదా, మన ఫ్యామిలీయే కదా బాగుపడేది. అతను బాగుంటే ఇంకొకటికి అతను హెల్ప్ చేస్తాడు. అట్లా మనం ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే ఫ్యూచర్లో ఎదగలుగుతాం. ఇప్పుడు కొన్ని వేల గ్రూపులు ఉన్నాయి హైదరాబాద్లో. జస్ట్ శాంపుల్ చూసుకుంటే కొన్ని వేల లక్షల గ్రూపులు పెట్టారు. ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అదే అందరూ కలిసి చేసుకుంటే మనల్ని ఎదిరించేవాడు లేడు, ఆర్థికంగా మనకన్నా మించినవాడు లేడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి సపోర్ట్ అందించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా బిజినెస్లో కొంచెం డల్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ చేసి వాళ్ళని ఒక నెంబర్ 1 పొజిషన్లోకి తేవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క డబ్బులున్న వ్యక్తులకి. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.